Hello, yes. Welcome to one more video. My name is Vallur Venkateswarlu. I am retired general manager. I have passion on the real estate. I am a real estate consultant and RERA approved consultant. ఈ వీడియోలో మనము ముఖ్యంగా చాలామందికి నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే ఎక్కడ చేయడానికి అవకాశం ఉంది అనేది దానిపైన ఇప్పుడు ఈ వీడియో చేద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న యాక్చువల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్తబ్దతగా అయితే ఉంది. రేట్స్ అయితే అంత ముందున్న వాటికన్నా కొంచెం తగ్గాయని చెప్పుకోవచ్చు. కారణాలు ఎన్నో మనం చెప్పుకుంటున్నాం. హైడ్రా ఎఫెక్ట్ అవ్వచ్చు, అటు ఏపీలో ఉన్న ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తే హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్కి ఏ విధమైన డోకా లేదు. ఏ టెంపరీ ఫెనోమెనా వలన ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. అంతకుముందు ఉన్నంత ఉధృతము రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు లేదు. అట్లానే వేరే ఆప్షన్స్ కూడా మనం ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది మనం ఫోకస్ చేస్తే స్టిల్ ఇది బయర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్. బయర్స్ మార్కెట్ అంటే ఇప్పుడు స్తబ్దతగా ఉండటం వలన మనకి ఒక మంచి రేటుకి మనం ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసి కొంచెం వెయిట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే రేటు తక్కువ ఉన్నప్పుడు మనం కొంటేనే మనకి రిటర్న్స్ ఉంటుంది. ఫ్యూచర్ రేట్లో కొంటే మనకి అంత ఉండదు అన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం. ఒక 10 ప్రాంతాలు మనం ఇక్కడ కన్సిడరేషన్ చేద్దాము. ఇందులో ముఖ్యంగా నెంబర్ 1 బాంబే హైవే లాస్ట్ 5 years నుంచి మోర్ దెన్ 4 times బాగా కొన్ని ప్రాంతాల్లో, అట్లానే మినిమం 2 times అయితే డెఫినెట్గా పెరిగింది లాస్ట్ 5 yearsలో. 2 నుంచి 5 times ప్రాంతాల్లో బాగా పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్స్ మనం చూసుకొని అక్కడ రాబోతున్న మెట్రో ఎక్స్పాన్షన్ చూసుకొని, అది మెట్రో మియాపూర్ నుంచి ఇప్పుడు పటాన్ చెరు వరకు మియాపూర్ ఎక్స్పాన్షన్ రాబోతుంది. డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతుంది. అట్లానే బాంబే రూట్లో ఇంకోటి ఏంటంటే ఎక్స్పాన్షన్, అది విడ్త్ అనేది 6 laneగా ఇప్పుడు రాబోతుంది అనమాట. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ప్రాక్సిమిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో మనం చూసుకుంటే మంచిగా రోడ్స్ డెవలప్మెంట్ అవబోతున్నాయి. ఇక్కడున్న ప్రాంతాల్లో ముఖ్యంగా కొంచెం నెగ్లెక్టెడ్ ఏరియా మనం చూసుకుంటే ఇప్పుడు అమీన్పూర్ కానీ బీరంగూడ కానీ, అట్లనే జ్యోతినగర్, బీరంగూడ, బిహెచ్ఎల్ ఏరియా, ఆ బిహెచ్ఎల్ నుంచి మనము ఓవరాల్ పటాన్ చెరు వరకు మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ రేపు ఆ ఫ్లైఓవర్ అయిన తర్వాత, మెట్రో వచ్చిన తర్వాత ఈ రేట్స్ అయితే డెఫినెట్గా ఉండవు. ఇంకా రోడ్స్ కూడా ఏంటంటే అమీన్పూర్లో కూడా మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవబోతుంది. ఇంకా వేయబోతున్నారు. 150 feet రోడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే కనెక్టివిటీ పెరుగుతుందో, మౌలిక సదుపాయాలు ఏర్పడతాయో ఆటోమేటిక్ ఏంటంటే రేట్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే అది చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు నెగ్లెక్టెడ్ ఏరియా, కానీ కనెక్టివిటీ పెరిగిన తర్వాత కొంచెం ఆహ్లాదకరమైన ఏరియా అనమాట. ఎస్పెషల్లీ అమీన్పూర్ అక్కడ మీరు కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న చూసుకుంటే స్టాండ్ అలోన్లో ఇప్పుడున్న రేటు 4,500 అరౌండ్లో పర్ ఎస్ఎఫ్టీలో ఉన్నాయి అన్నమాట. అట్లనే గేటెడ్ కమ్యూనిటీలో నియర్ అబౌట్ 6,000 పర్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో అన్నమాట. కానీ ఈ ప్రాంతాల్లో కూడా మనము చాలా వరకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. చెరువులు ఉన్నాయా, చెరువులు ఉంటే ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఈ జాగ్రత్తలు, జోన్ అయితే ఏ జోను, రెసిడెన్షియల్ జోనా కాదా, అప్పుడు బిల్డర్ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనం చూస్తున్నాము ఎంతోమంది నిరాశ్రితులు అయ్యారు వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలను కూల్చేయటం వలన. అందుకే వాళ్ళకి అంత టైం కూడా ఇవ్వకపోవటం. ఎందుకంటే ఇప్పుడు నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా.
ఇప్పుడు బయర్స్ మార్కెట్ కాబట్టి మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంచెం వెయిట్ చేయండి. అట్లానే నెంబర్ 2 వచ్చేలకే చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ కాదు, యాక్చువల్గా లొకేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇది నేను ఇప్పుడు పెట్టింది తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం. తిమ్మాపూర్ అనేది బెంగళూరు హైవేలో ఉంది. అట్లనే మహేశ్వరం అనేది దగ్గరగా శ్రీశైలం. ఈ 2 హైవేస్ని కలుపుతూ ఉన్న 100 ఫీట్ రోడ్ అనమాట ఇది. ఈ ప్రాంతం ఫ్యూచర్లో చాలా అద్భుతంగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. చాలా కనెక్టివిటీ పరంగా 100 ఫీట్ రోడ్డు, 150 ఫీట్ రోడ్స్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా రాబోతున్నాయి అనమాట. డెవలప్మెంట్కి మంచి పొటెన్షియల్ ఉన్న ఆస్కారం ఉంది. అట్లనే మై హోమోలో కూడా ఏంటంటే ఈ ఏరియాలో అమీన్పూర్ ఆ ప్రాంతంలో మోర్ దెన్ 3000 acres ఆఫ్ ది ల్యాండ్ వాళ్ళకు ఉంది. ఏ టైం అయినా కానీ వాళ్ళు స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఒకసారి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక మనం ఆపలేం అన్నమాట రేట్స్ అన్నమాట. ఆ విధంగా అద్భుతంగా ఇప్పటికే రేట్స్ ఉన్నాయి. ఈ విధంగా రేట్స్ మనం చూసుకున్నా కానీ ఈ ఏరియాస్లో మోస్ట్లీ ఈ తిమ్మాపూర్లో అయితే 25,000, ఈ అమీన్పూర్ ఆ ప్రాంతంలో 20,000 పర్ స్క్వేర్ యార్డు, ఈ మనసానిపల్లి కూడా 20,000, మహేశ్వరంలో ఒక 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయన్నమాట. అన్నీ హెచ్ఎండి లిమిట్స్ అనమాట. ఇవన్నీ హెచ్ఎండి లిమిట్స్. ఈ ఏరియా ఎందుకంటే ఏంటంటే దీనికి కూడా శ్రీశైలం హైవేలో ఒక ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ రాబోతున్న సిటీ కూడా మహేశ్వరానికి చాలా దగ్గర. మహేశ్వరంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డెవలప్మెంట్ టౌన్ ఉంది అక్కడ అద్భుతంగా. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అవుతుంది. విల్లాస్ కల్చర్ వచ్చింది అక్కడ. హైరేజ్ కన్నా విల్లాస్ కల్చర్ వచ్చింది. మనం ఇప్పుడు ల్యాండ్స్ తీసుకొని 2-3 years తర్వాత మనం ఇల్లు కట్టుకుంటే ఉన్న ఆస్కారం ఉన్న ప్లాట్స్ని మనం కొనుక్కుంటే ఈ ప్రాంతం కూడా 25 అంటే 200 స్క్వేర్ యార్డ్స్ కూడా 150 lakhsలో అవుతుంది. ఆ విధంగా మనకి అవకాశం ఉన్న ప్రాంతము, దగ్గరున్న ప్రాంతము, హెచ్ఎండి లిమిట్స్ ఉన్న ప్రాంతం, ఓఆర్ఆర్కి దగ్గర ఉన్న ప్రాంతము. ఈ ఏరియా ఏంటంటే ఓఆర్ఆర్కి దగ్గర, మెట్రో రాబోతున్న మెట్రోకి దగ్గర, కనెక్టివిటీ బాగుంది, నేషనల్ హైవేకి దగ్గర, చాలా SEZలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అందుకని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగుంది. నేషనల్ హైవేస్ దగ్గర SEZలు ఉన్నాయి, చాలా వరకు ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది, ఎక్కడైనా పెరి అర్బన్ జోన్ చూసుకోండి, జోన్స్ చూసుకోండి ఒకసారి. మనం యాజ్ పర్ ద హెచ్ఎండి 2031 మ్యాప్ ప్రకారం జోన్స్ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి నెంబర్ 3 ఏంటంటే తుక్కుగూడ, రావిరియాల, ఆదిబట్ల అండ్ కొంగరకలాన్. ఈ ఏరియాస్ కూడా మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. తుక్కుగూడ, రావిరియాల, కొంగరకలాన్, ఆదిబట్ల ఇదంతా మెట్రో రాబోతుంది అనమాట. ఎస్పెషల్లీగా నీకు కొంగరకలాన్ నుంచి రావిరియా నుంచి ఈ విధంగా కొంగరకలాన్ దగ్గరగా కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీకి రూట్ అనేది ఆల్రెడీ ఏర్పరచడం జరిగింది. ఈ రూట్ కూడా ఏంటంటే ఇది స్పెషల్గా 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రాబోతున్నాం. రావిరియాల నుంచి ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ. ఇదే ప్రాంతంలో కూడా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇదే ఈ రూట్ కూడా ఏంటంటే అప్ టు ఆమన్గల్ వరకు వెళ్తుందన్నమాట. స్పెషల్గా ఈ 300 ఫీట్ రోడ్ అనమాట. అట్లానే ఈ ప్రాంతంలో తుక్కు కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి 35,000 నుంచి 40,000 వరకు స్క్వేర్ యార్డ్ మనకు దొరకడానికి అవకాశం ఉంది. రావిరియాల 30,000 సుమారుగా పర్ స్క్వేర్ యార్డు, కొంగరకలాన్ కూడా 25,000 పర్ స్క్వేర్ యార్డు, ఆదిబట్ల కూడా 25 నుంచి 30 పర్ స్క్వేర్ యార్డు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే విల్లా కల్చర్ వచ్చింది ఎక్కువగా. ముఖ్యంగా తుక్కుగూడలో చాలా నంబర్ ఆఫ్ విల్లాస్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ విల్లాస్ కూడా డబ్బులు మీ బడ్జెట్ బట్టి విల్లా అయితే విల్లా తీసుకోవచ్చు, లేకపోతే ల్యాండ్ తీసుకొని సేఫ్టీ ల్యాండ్ ఆల్రెడీ అప్రూవ్డ్ ల్యాండ్ తీసుకోవాలి. అప్రూవ్డ్ లేఅవుట్లో తీసుకొని హెచ్ఎండి లిమిట్స్ ఉంది కాబట్టి హెచ్ఎండి ఒక డెవలపర్ని యొక్క పాస్ట్ రికార్డ్ తీసుకొని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, రీసేల్ ఫెసిలిటీస్ ఏముండే, రీసేల్ క్యాపబిలిటీస్ ఏముండే అనేది కూడా మనం చూసుకొని జోన్స్ చూసుకొని అన్ని విధాల సేఫ్టీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది కూడా ఈ ప్రాంతం కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే నెంబర్ 4th ఏరియా సంగారెడ్డి ఆల్మోస్ట్ చాలా వరకు మంచిగా డెవలప్ అయింది లాస్ట్ 4-5 yearsలో.
ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. సంగారెడ్డి ఎందుకంటే ముఖ్యంగా చాలా వరకు సంగారెడ్డి కంది వరకు అక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉంది. దాని కంది కన్నా విష్ణాపూర్ ఆ ప్రాంతం మధ్యలో చాలా వరకు పెరి అర్బన్ జోన్ ఉండటం వల్ల అక్కడ రెసిడెన్షియల్ డెవలప్ అవ్వాల. ఎందుకంటే పెరి అర్బన్ జోన్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ రెసిడెన్షియల్ ఏరియా ఆఫ్టర్ ముత్తంగి తర్వాత ఏంటంటే ఎక్కువ సంగారెడ్డి వస్తుంది, కంది నుంచి సంగారెడ్డి. ఈ ప్రాంతంలో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావటం వలన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాగా ఉండటం వలన, అదే కాకంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు ఈ పెద్దాపూర్ దగ్గర దాని పక్కనే అనమాట ఆ విలేజ్ రావటం వలన సంగారెడ్డికి కూడా సపరేట్ రింగ్ రోడ్డు ఉండటం వలన, సంగారెడ్డి కూడా నేషనల్ హైవే 161 కూడా కనెక్టివిటీ ఉండటం వలన, అటు నర్సాపూర్కి కూడా కనెక్టివిటీ ఉండటం వలన, అంటే కనెక్టివిటీ పరంగా కూడా ఏంటంటే చాలా మంచి అవకాశం ఉన్న పొటెన్షియల్ ఉన్న అవకాశం ఉందన్నమాట ఇందులో రిటర్న్. ఇక్కడ మోస్ట్లీ సుమారుగా పెద్దాపూర్లో అయితే 25 to 30 రావచ్చు, సంగారెడ్డిలో అయితే ఒక 40,000 నుంచి 50,000 పర్ స్క్వేర్ యార్డ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్స్ ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యండి. ఈ పెద్దాపూర్ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉండటం వలన నేషనల్ హైవే 161 నాందేడ్ హైవే అనమాట ఇది. ఇంకోటి నేషనల్ హైవే ఆల్రెడీ బాంబే హైవే ఉంది ఆల్రెడీ. ఇంకోటి నర్సాపూర్ కూడా, ఇక్కడ నుంచి నర్సాపూర్ కూడా రూట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే కనెక్టివిటీ పరంగా కూడా ఏంటంటే మంచి డెవలప్ అవుతున్న ప్రాంతం వలన ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచిగా రిటర్న్స్ అనేది డెఫినెట్గా రాబోతున్నాయి. అట్లనే మెహతాబ్ ఖాన్ కూడా ఏంటంటే ఇది శంకరపల్లి రూటు, ఇది కోకాపేట నుంచి శంకరపల్లి రోడ్లో వస్తుంది. అది రీజనల్ రింగ్ రోడ్కు ఇది కట్ అక్రాస్ చేస్తుంది. ఇక్కడ కూడా జంక్షన్ రాబోతుంది అనమాట మెహతాబ్ ఖాన్ కూడా. ఈ బియాండ్ మెహతాబ్ ఖాన్ కూడా ఏంటంటే 15,000 నుంచి ఒక 20,000 అది ఆ మెయిన్ రోడ్ డిస్టెన్స్ని బట్టేసేసి, డెవలపర్ని బట్టేసేసి, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, ఎమ్యూనిటీస్ని బట్టేసి కూడా రేట్స్ ఉండటం వల్ల అది మెహతాబ్ ఖాన్ జంక్షన్లో కొంచెం రూపాయి ఎక్కువైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉండటం వల్ల, శంకరపల్లికి కొంచెం దగ్గర ఉండటం వల్ల మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట ఇందులో కూడా. అట్లానే చాలా మెహతాబ్ ఖాన్ ఆ ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు సిటీ మంచి డెవలపర్స్, బిల్డర్స్ అక్కడ చాలా ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. లైక్ చాలా ఫినిక్స్ వాళ్ళు కానీ ఇంకా చాలా డెవలపర్స్ మంచి ల్యాండ్స్, మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. అట్లనే మొబిలిటీ వ్యాలీ కూడా అక్కడ రాబోతుంది. ఈ విధంగా ఏంటంటే అది ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్, మొబిలిటీ వ్యాలీ, ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఆ ప్రాంతం ప్రాక్సిమిటీ టు ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వలన ఐటీ హబ్ కాబట్టి అక్కడ కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందంట మెహతాబ్ ఖాన్ కూడా. ఇంకోటి 666 దగ్గర ఇప్పుడు మనము చాలా వరకు ఓవరాల్ వస్తున్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేశారే, ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది, అంత జంగల్ ఏరియా వస్తుందో లేదో, ఇట్లా ఈ విధంగా ఏంటంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్లో నెగ్లెక్ట్ చేసినందుకు ఓఆర్ఆర్లో ఇప్పుడు చూడండి ఓఆర్ఆర్ ఏ విధంగా అద్భుతంగా డెవలప్ అయ్యి ఆ గ్రోత్ కారిడార్స్లో కానీ అసలు ఎంత ఉందో రేటు మన బియాండ్ ద ఎఫర్డబిలిటీ నార్మల్ పర్సన్స్కి లేదు ఆ ప్రాంతం. అట్లానే ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ 10 yearsలో కూడా రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఏంటంటే గ్రోత్ కారిడార్స్ రావటం వలన, నంబర్ ఆఫ్ రేడియల్ రోడ్స్ రావటం వలన, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోవటం వలన, అట్లనే గేటెడ్ కమ్యూనిటీస్ రాబోవటం వలన, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోవటం వలన అక్కడ అన్ని విధాల రీజనల్ రింగ్ రోడ్డు కూడా 10 years ఆఫ్ కోర్స్, హోల్డింగ్ పీరియడ్ ఈస్ 10 years. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ 7,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ రీజనల్ రింగ్ రోడ్డుకి లోన కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఏదన్నా మీకు కావాలనుకున్నప్పుడు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అట్లానే తారామతిపేట కూడా నేను అంతకుముందు చెప్పాను, కానీ ఆల్మోస్ట్ నేను చెప్పిన దానికి ఇప్పటికి ఆల్రెడీ డబుల్ అయి కూర్చున్నాయి ఇక్కడ రేట్స్ అయితే. ఇప్పుడు అంత ఆస్కారం అయితే లేదు. ఇక్కడ కూడా తారామతిపేట నుంచి కూడా ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ అయితే మనకి ఓఆర్ఆర్ సైడ్ తీసుకురాబోతున్నారు, ఓఆర్ఆర్ బియాండ్ అనమాట అది. అట్లానే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే 7th షాద్ నగర్ కూడా ఏంటంటే అది స్లో అండ్ స్టడీ మార్కెట్ అనమాట. అక్కడ
అక్కడ కూడా ఏంటంటే ఇంకా బియాండ్ అప్పుడు షాద్నగర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రాయగిరి దగ్గర రావడం వల్ల ఏంటంటే షాద్నగర్ కూడా ఏంటంటే ఒక మంచి మున్సిపాలిటీ, మంచి ఆల్రెడీ అమ్యూనిటీస్ వస్తున్నాయి. అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ జోన్స్, ఫార్మా కంపెనీస్, చాలా కంపెనీస్ అనేది మనకి వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో షాద్నగర్లో కూడా మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ఏరియాస్లో ఇది 15,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్ అన్నమాట. ఇట్లానే ఇంకోటి షాబాద్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే షాబాద్లో చందనవెల్లి అని, ఇంకా సీతారాంపూర్, ఇట్లా నెంబర్ ఆఫ్ SEZs ఉన్నాయి. చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కంపెనీస్ రన్ అవుతున్నాయి. షాబాద్లో కూడా ఏంటంటే దీని యొక్క ఎఫెక్టు రీజనల్ రింగ్ రోడ్కి కూడా ఎఫెక్ట్ దాని దగ్గరే వస్తుంది అనమాట. SEZ అంటే ఎంప్లాయ్మెంట్ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ షాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ 100 feet రోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనం ఆల్రెడీ చూసాం చాలా వరకు హెల్త్ సిటీ అని, ఫన్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని డిఫరెంట్ సిటీస్ కూడా అక్కడ రాబోతుంది. లాజిస్టిక్స్ హబ్ అని, ఈ విధంగా చాలా వరకు హబ్బులు రాబోతున్నాయి. అండ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఆ ఏరియాలో. దానివల్ల ఎఫెక్ట్ ఆ సరౌండింగ్ ఏరియాస్, మామిడిపల్లి అనేది చాలా వరకు ఇప్పుడు విల్లాస్ వస్తున్నాయి చాలా బాగా. ఇక్కడ ల్యాండ్ కన్నా ఏంటంటే విల్లాస్ ఆల్రెడీ కల్చర్ వచ్చేసింది. మోస్ట్లీ 3 crores ఆ ప్రాంతంలో మనకి ఒక విల్లా రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్ కూడా ఏంటంటే 40 to 50, 40 కన్నా ఇంకా ఎక్కువ ఉండే చాలా వరకు 60-70,000 వరకు ఉండే. 40 నుంచి 67 అంటే 40 నుంచి చాలా లాంగ్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే మెట్రో కూడా రావటం వల్ల ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి ప్రాక్సిమిటీ వల్ల మామిడిపల్లి ఆ ప్రాంతంలో, అట్లానే శంషాబాద్ ఆ ప్రాంతాల్లో కానీ మంచి డెవలప్మెంట్. అందుకని కొత్త చాలా వరకు డెవలపర్స్, బిల్డర్స్ కూడా మనకు గాద్రేజ్ కూడా రీసెంట్గా వచ్చింది. ఆల్రెడీ నీకు ప్రెస్టేజ్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ నియర్ హైకోర్టు ఆల్రెడీ ప్రెస్టేజ్ సిటీలో చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకోటి నెంబర్ 10 లొకేషన్స్ ఏంటంటే గ్రీన్ సిటీ. ఇప్పుడు రాబోతున్న గ్రీన్ సిటీ 4th సిటీ అంటున్నాము. ఈ 4th సిటీ కూడా మనము ఆ ప్రాంతాల్లో చూసుకొని, ఎందుకంటే కనెక్టివిటీ పెరగబోతుంది. ఆల్మోస్ట్ 300 feet రోడ్ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్ రాబోతుంది. ఈ ప్రాంతాలన్నీ మనం చూసుకొని ఒక జోన్ చూసుకొని పెరి అర్బన్ జోనా, కన్జర్వేటివ్ జోనా, ఆ ప్రాంతాలు చూసుకొని రెసిడెన్షియల్ ఏరియాస్లో, నియర్ బై ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది రాబోతుంది అన్నమాట. ఈ 4th సిటీ ఆ సరౌండింగ్స్లో ఉండే 20,000 కూడా మనకి పర్ స్క్వేర్ యార్డు ఇప్పుడు మనకి రాబోతుంది అన్నమాట. ఈ 10 లొకేషన్స్ అనేది డెఫినెట్గా పొటెన్షియల్. హైదరాబాద్ ఒక్కసారి మన రియల్ ఎస్టేట్ అనేది ఒక టర్న్ అయితే, ఇప్పుడు ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నా కానీ ఒక్కసారి కొంచెం టర్న్ అయితే ఎప్పుడు ఇట్లానే ఉండదు పరిస్థితి. డెఫినెట్గా కొంచెం స్లోగా డెఫినెట్గా మళ్ళీ పికప్ రియల్ ఎస్టేట్లో ఉండబోతుంది హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ సిటీ. హైదరాబాద్ లుకింగ్ ఫర్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ ఇండస్ట్రీస్. మౌలిక సదుపాయాలు కూడా చూడండి, రాబోతున్న మౌలిక సదుపాయాలు ఒక్కసారి మనం చూసుకుంటే మెట్రో విస్తరణ కానీ, రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎఫెక్ట్ కానీ అద్భుతంగా డెవలప్మెంట్ అనేది మనము చూడవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెము నెగిటివ్ సెంటిమెంట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది. ఈ టైంలో ఇది బయస్ మార్కెట్ వల్ల మనం కొంచెం ఆలోచించి చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. ఇది నా ఒపీనియన్స్. మనం చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాము. అది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా యూ కెన్ సజెస్ట్ సమ్ మోర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.